నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మీకు ఏమైనా గ్యాప్ ఉందండి? ఏమీ లేదు. అంటే బయట ప్రపంచానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి శోభనేశ్వర గారి మధ్య గ్యాప్ ఉంది, అందుకనే విమర్శలు చేస్తారనేది బయట ప్రచారం జరుగుతుంది. తెలియదు ఇందులో వాస్తవం ఎంత? మొన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా మిమ్మల్ని విష్ చేశారు, మ్యారేజ్ లో కూడా మిమ్మల్ని పలకరించారు. దాంట్లో రాజనీతి అనే ఛానల్లో ఆ మహానుభావుడు అన్నాడు. అట్లాగే ఇంకొకటి ఛానల్లో విజిల్ అనే ఛానల్లో ఓ సోదరిమణి మాట్లాడింది. నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ రకమైనటువంటి భేదాభిప్రాయం మాకు లేదు. ఎప్పుడూ నేను తీసుకునే ఆ నిర్ణయాన్ని తప్పుపడటం లేకపోతే విమర్శించడం, దానికి ప్రత్యామ్నాయం ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్తా. కానీ వ్యక్తిగతమైన విమర్శలకు ఎప్పుడు వెళ్ళలా. నేను పైపెచ్చు నేను భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులలో రోజుకి దాదాపు 16 గంటల సేపు కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇంత సమయం ఎవడో దాంట్లో కేంద్రీకరించరు. అట్లాగే కొంత విజన్ కూడా ఉంది మనిషికి. ఆ విజన్ ఉండబట్టి మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ని ఎట్టా కొట్టా వెళ్ళి పట్టుకొచ్చి హైదరాబాద్ లో మీటింగ్ పెట్టాడు. మరి అదే మొదలు హైటెక్ సిటీ దగ్గర జరిగిన మీటింగ్. అట్లాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, అది పెట్టారు. జినోమ్ వ్యాలీ అది హైదరాబాద్ లో పెట్టారు. దాని వల్లనే మనకి ఈ కొన్ని బయోటెక్, భారత్ బయోటెక్ ఇంకో కంపెనీ వాళ్ళు కోవిడ్ కి వీటన్నిటికీ వ్యాక్సిన్స్ తయారు చేశారు, వ్యాక్సిన్ ఇచ్చారు. అట్లాగే విశాఖపట్నం సిటీలో అక్కడ మెడ్టెక్ జోన్ అంటారు, మెడ్టెక్ జోన్. దాంట్లో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఫార్మా ఇండస్ట్రీ ఉంది కదా, వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ని క్వాలిటీ టెస్ట్ చేయాలంటే ఇతర దేశాలకు పంపాలి, బోల్డ్ అంత ఖర్చు పెట్టి పంపాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఒక చోట పెట్టాడు కామన్ ఫెసిలిటీ, దాన్ని వాడుకునే వాళ్ళు పే చేస్తారు. కానీ సౌకర్యం చక్కగా వాళ్ళ కళ్ళ ముందు టెస్టులు జరుగుతాయి కదా, టైం బాగుండా. ఆ విధంగా విజన్ ఉంది. తప్పల్లా ఎక్కడంటే ఏ పని ముందు చేద్దాం, ఏ తర్వాత చేద్దాం, లాస్ట్లో ఇచ్చేద్దామని ఆ నిర్ణయాలకు రావటంలో పొరపాటు జరుగుతూ ఉంది. దాని మూలన అనర్థాలు రాష్ట్రానికి సంభవిస్తున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు నిన్న 10 లక్షల ఇల్లు కడతానన్నాడు. ఓకే, నారాయణ గారు ఏమన్నాడండి, జూన్ 12వ తారీఖు నాటికి టిట్కో ఇళ్ళన్నీ పూర్తి చేసేసి మేము లబ్ధిదారులకు ఇచ్చేస్తాము అన్నాడు. ఎట్టగా మీరు ఉయ్యూరు వచ్చారు, ఉయ్యూరు దగ్గర 3 కాలనీలు కడుతున్నారు, టిట్కో కాలనీ. అక్కడ ఎగిరిపాటు దగ్గర ఒకటి, అట్లాగే ఇక్కడ శ్రీనివాస కాలేజీ దగ్గర ఒకటి, గండిగొండ దగ్గర ఒకటి, 3. ఈ 3 చోట్లకి మీరు ఒక 5 నిమిషాలు అట్లా వెళ్ళి చూడండి. ఎవడన్నా తాపి వాడు అక్కడ పని చేస్తున్నాడా, అసలు ఏమన్నా పని జరుగుతుందా లేదే. అంటే మాటలు, ఆయన చెప్పిన మాటలు, నారాయణ చెప్పే మాటలు రాష్ట్రానికి కొన్ని పత్రికలు ఉన్నాయి, ఆహా ఓహో అని బ్రహ్మాండంగా చెప్పే ఛానల్స్ ఉన్నాయి. ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది, తర్వాత ఏమైందో ఎవడో పట్టించుకోడు. ఆ విధంగా జరుగుతూ ఉంది. దాని మూలనే ప్రజలలో సామాన్య ప్రజానికం. అట్లాగే మీకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉండగా రూల్స్ మార్చి, రికార్డులు మార్చి, ఈ ప్రభుత్వ భూముల్ని లేకపోతే ప్రైవేట్ భూముల్ని అడ్డగోలుగా ఆక్రమించేసి పట్టాలు పుట్టించుకున్నారు, పాస్బుక్లు పుట్టించుకున్నారు అని చెప్పి విమర్శలు ఉన్నాయి. అన్ని 100 కోట్ల నష్టం జరిగింది, ఆ పెద్ద మనిషికి ఇంత ఇన్ని ఎకరాలు ఇచ్చేసాడు, ఇళ్ళు కట్టాడు, అది ఇదని వచ్చినాయి కదా, జరిగింది కదా. ఆల్రెడీ ఎంక్వైరీ అయింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకో. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా చిన్న వాళ్ళు ఎకరమో 2 ఎకరాలు 4 ఎకరాలు ఎప్పుడో 20 ఏళ్ళ నాడో 25 ఏళ్ళ నాడో 40 ఏళ్ళ నాడో ప్రభుత్వ భూములు బంజరు భూములు ఇస్తే మూడు ముద్దు కొట్టి సాగు చేసుకుంటా చిన్న వాళ్ళు హరిజనులు, బీసీలు, ఎస్టీలు అటువంటి వాళ్ళకు కూడా ఆపేసేసి 22A చుక్కల భూముల్లో పెట్టేసేసి ఎన్ని సంవత్సరాలకి దాన్ని కదిలించకపోతే, వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే వాళ్ళలో బాధ రాదండి. ఉద్యోగస్తుడు తను రాసే దాంట్లోని ఒక ఇంటి పేరులో చిన్న పొరపాటు జరిగిన, తండ్రి పేరులో చిన్న పొరపాటు జరిగిన, అది సరి చేయించుకోవటానికి చెప్పులు అరిగేటట్టుగా తిరగాల్సి వస్తుంది ప్రభుత్వ కార్యాలయాలు. అసలు నువ్వు ఈ విషయాలు పట్టించుకోవే. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు, దాని పరిస్థితి ఏం చెప్తారు? వాట్సాప్ గవర్నెన్స్, మీరు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళే పని లేదు, మీకు ఫోన్ ఉంటే చాలు, ఫోన్లో వాట్సాప్లో పెడితే చాలు, మీకు వాట్సాప్ ద్వారా మీకు సమాచారం, పూర్తి సమాచారం వస్తుంది, ఇంకా టైం కూడా మీకు సేవ్ అవుతుందని చెప్పి అంటారు. ఆయనకి టెక్నాలజీలో చాలా మోజు ఉంది.
అసాధ్యం కాదు. కానీ ఆయనకున్నట్టుగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా మనం తొందరగా ప్రజలకు మేలు చేయాలి, సేవ చేయాలని ఉండాలిగా. అవును. మరి అది లేదు కదా. ఎందుకని? వాళ్ళు చూస్తున్నారు రాజకీయ నాయకులు ఏ విధంగా ఇసుక, మట్టి, లిక్కర్ వీటి అన్నిట్లోనూ కిందసారి ఏమి తమాషా జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. ప్రతి దాంట్లోనూ కూడా వీలైనంత వరకు మళ్ళీ వచ్చే ఎలక్షన్కి ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి మనం ఈ కుర్చీలో ఉన్నాం కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం, మనకి పిల్లలు మరి వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళ అవసరాలు ఉంటాయి కదా అని ఎవరికి వీలైనంత మేరకు ఎవరికి అందినంత వరకు వారు చేస్తారు. సార్ మీకు భూసేకరణ 2 గురించి మనం మాట్లాడాలి సార్. రాజధాని అమరావతిలో 2వ విడత భూసేకరణ సంబంధించి రైతులు చాలా గందరగోళంగా ఉన్నారు. కొంతమంది అయితే భయపడుతున్నారు ఏమవుతుందని చెప్పి. ఇప్పుడు చూస్తేనే నారాయణ గారి స్టేట్మెంట్కి చంద్రబాబు గారి స్టేట్మెంట్కి చాలా గ్యాప్లు ఉంటుంది. ఒకసారి వచ్చేసి నారాయణ గారు ఏమో పెదపరి మా ఏరియాలో ఈ 4 గ్రామాలు అంటారు, మళ్ళీ సిఆర్డీఏ వచ్చేసి ఇటు నంబూరు వైపు తిరుగుతున్నారు. మరొకసారి నారాయణ గారు ఏమో అంతర్జాతీయ విమానాశ్రయం కడతాం 5,000 ఎకరాల్లో అంటారు, రైల్వే స్టేషన్ కడతా ఉంటారు. ఈ గందరగోళం గురించి ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నారు, మరి గన్నవరం ఎయిర్పోర్ట్ పరిస్థితి అసలు ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు బాబు సార్. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లే. ఉదాహరణకి మీకు మాస్టర్ ప్లాన్లో, అమరావతి మాస్టర్ ప్లాన్లో క్రీడల కోసం 120 ఎకరాలు కేటాయించబడి ఉంది. ఇదివరకు 10 ఏళ్ళ నాడు నారాయణ చెప్తాడు, మా మాస్టర్ ప్లాన్లో క్రీడల అభివృద్ధి కొరకు 120 ఎకరాలు కేటాయించబడి ఉంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒలింపిక్ గ్రేడ్ స్పోర్ట్స్ సిటీ నిర్మించాలి 2,500 ఎకరాలలో అని ఆయన చెప్తాడు. ఆ 2,500 ఎకరాలు సిటీ నిర్మించాలంటే రైతుల దగ్గర నుంచి 10,000 ఎకరాలు తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సింది ప్లాట్లు ఇవ్వాలి కదా. ఇక 2,500 ఎకరాలు ఇవ్వాలంటే 10,000 ఎకరాలు తీసుకోవాలంట. ఒలింపిక్ గ్రేడ్ స్పోర్ట్స్ సిటీ డెవలప్ చేయటం అసలు ఎంత ఖర్చు అవుతుంది? సాధ్యమవుతుంది అసలు ఒలింపిక్స్ గేమ్స్ ఇక్కడ స్టార్ట్ చేయడం? చెప్తా. ఆల్రెడీ మన భారతదేశంలో అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియం అని చెప్పి ఉంది. కోవిడ్ టైంలో ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి విమానాలలో వచ్చే ప్రయాణికుల చెక్కింగ్ చెయ్యకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చి దాన్ని ఓపెన్ చేయటానికి అని చెప్పి డిలే చేసిన సందర్భం అర్థమైంది మీకు. దాంట్లో 120,000 మంది కూర్చుంటారు ఆ స్టేడియంలో. ఎస్, వాటికి ప్రపంచంలో అతి ఎక్కువ మంది కూర్చోటానికి అవకాశం ఉండే స్టేడియం అది నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో ఉంది. ఆల్రెడీ గుజరాత్ గవర్నమెంట్ పక్షంగా 2036 సమ్మర్ ఒలింపిక్స్ ఈవెంట్కి మేము కూడా మా ప్రతిపాదన ఇస్తున్నాము అని చెప్పి ఆఫర్ ఇచ్చారు. అర్థమైంది మీకు. అక్కడ ఆ స్టేడియం కానీ అది చాలదు, ఇంకా ఇతర ఈవెంట్స్ కావాల్సినవి, అట్లాగే హోటల్స్, స్విమ్మింగ్ పూల్స్, అమ్మాబాబుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత ఈవెంట్ కండక్ట్ చేయటం మొత్తం మినిమం 70,000 కోట్లు ఖర్చు అవుతుందని లెక్కేశారండి. 70,000 కోట్లు. అర్థమైందా? ఇప్పుడు 2036 సమ్మర్ ఒలింపిక్స్కి ఆల్రెడీ భారతదేశం నుంచి ప్రధానమంత్రి సొంత రాష్ట్రం నుంచి ఆల్రెడీ ప్రతిపాదన. ఇక్కడ 2,500 ఎకరాలలో ఒలింపిక్ గ్రేడ్ స్పోర్ట్స్ సిటీయా? ఇంతకుముందే చైనాలో పెట్టారు, 2008లో ఒకసారి పెట్టారు, మళ్ళీ 2022లో ఒకసారి పెట్టారు. ఒకసారి ఏమో సమ్మర్ ఒలింపిక్స్, ఒకసారి ఏమో వింటర్ ఒలింపిక్స్. మొదటిసారి 2008లో పెట్టినటువంటి ఒలింపిక్స్కి చైనాలో $42 బిలియన్ ఖర్చు అయింది మొత్తం మీద. అంటే దాదాపుగా 3,33,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అప్పట్లో. తర్వాత 22లో పెట్టిన దాంట్లో బాగా తగ్గింది, ఎందుకంటే అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడి ఉంది కదా, దాన్ని కంటిన్యూ చేస్తాం. అట్లాగే ప్యారిస్లో కానీ అట్లాగే ఇంకా ఇతర నగరాల్లో కానీ పెట్టి మినిమం 60,000 70,000 కోట్ల నుంచి పైనే అవుతాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత డబ్బు ఒక స్పోర్ట్స్ సిటీ మీద ఖర్చు పెట్టడానికి అవకాశం ఉందా? చైనాలో
బీజింగ్లో పెట్టినప్పుడు కొత్తగా ఒలింపిక్ విలేజ్ అనేది కట్టారు. ఓకే. ఒలింపిక్ విలేజ్ దాదాపు ఆ ఒక్క ఒలింపిక్ విలేజ్కే 16,000 కోట్లు ఖర్చు అయింది. 163 ఎకరాల్లో ఉంది అది. ఓకే. 163 ఎకరాల్లో ఉంది. మరి 2,500 ఎకరాల నారాయణ గారు ఏమైనా పొర్లుతాడా చెప్పండి? అదే. అసలు అంటే ప్రజలకు ఏమీ తెలియదు, చెవులో పువ్వెట్టేసేస్తారా? అసలు మన పరిస్థితి ఏంటి అనేది నేల విడిచి సాగు చేస్తే ఎట్లాగండి?